హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయల్ సంచారి. ఫైనలీ డే 4 ఆఫ్ అమర్నాథ్ యాత్ర. నిన్న మన యాత్ర అయితే కంప్లీట్ అయింది. ఆ వీడియో మీరు చూస్తుంటారు. ఒకవేళ కానీ మిస్ అయితే కింద మన ఛానల్లో ఉంటుంది. డే 3 వీడియో చూడండి, చాలా అమేజింగ్ గా ఉంటుంది. కమింగ్ టు డే 4. సో ఇవాళ మన జర్నీ అయితే వైష్ణవ్ దేవి టెంపుల్ కి. సో మనం సోన్మర్గ్ లో ఉన్నాం ప్రస్తుతానికి. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతాం. ఇప్పుడు ఫస్ట్ శ్రీనగర్ వెళ్ళాలి. శ్రీనగర్ నుంచి మళ్ళీ కట్రా వెళ్లే రూట్ వస్తుంది. సో శ్రీనగర్ ఇస్ లైక్ మిడిల్ పాయింట్. దారిలో కొన్ని స్పాట్స్ ఉన్నాయి. నేను మీకు డే 1 వీడియోలో చెప్పినట్టు క్రికెట్ బ్యాట్స్ చేసే ప్లేస్ కానీ కీసర్ అవన్నీ పండే ప్లేస్ అవన్నీ ఎక్కడైతే సేల్ చేస్తారో అవన్నీ చూపిస్తాను దారిలో. సో లెట్స్ గెట్ దిస్ జర్నీ స్టార్టెడ్. సో చూసారు కదా గైస్, లెఫ్ట్ లో మనకు కనిపిస్తున్న ఈ షాప్, అక్కడ డ్రై ఫ్రూట్స్ అండ్ కీసర్ ఇక్కడే కంప్లీట్ గా ఇక్కడే పండుతుంది. హోల్ వరల్డ్ వైడ్ కి ఇక్కడ నుంచే సప్లై అవుతుందంట. ఏ షాప్ లో కొన్నా కూడా మనకి ప్యూరెస్ట్ ఫామే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకే పెద్ద పెద్ద ఫార్మ్స్ అవన్నీ ఉండి వాళ్ళే ఫార్మింగ్ చేసి వాళ్ళే దాన్ని అక్కడ సేల్ చేస్తారు. సో మనకి ప్రైస్ కూడా చాలా వేరియేషన్ ఉంటుంది బయటికి ఇక్కడికి. సో ఎప్పుడన్నా మీరు వస్తే మాత్రం మీరు కూడా డెఫినెట్ గా తీసుకోండి గైస్. సో ఇది మనకి బ్యాట్స్ తయారు చేసే ఫ్యాక్టరీ. ఈ లైన్ మొత్తంలో ఆల్మోస్ట్ ఒక 200 to 300 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇదే లైన్ లో ఆల్మోస్ట్ ఒక స్ట్రెచ్ ఆఫ్ 10 కిలోమీటర్స్. చూసారు కదా, ఇదంతా ఒక్కొక్క సెక్షన్ లాగా. ఇక్కడ బ్యాట్ తయారు చేసేది ఒకటి, థ్రెడ్డింగ్ చేసే సెక్షన్ ఒకటి, కటింగ్ ఒకటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాట్స్ తయారు చేయడానికి దాని డిఫరెంట్ మోడల్స్. మనం బాక్స్ క్రికెట్ ఆడడానికి ఒకటి, లేకపోతే ఫుల్ గ్రౌండ్ మ్యాచెస్ ఆడడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రికెట్స్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాట్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ నేను షోరూమ్ కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ మా డ్రైవర్ లేదు మనకు టైం లేదు, మనం వెళ్ళిపోవాలి, ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోతాము అని చెప్పాడు. ఎందుకు చెప్తున్నాడా అని ఆలోచిస్తుంటే చూస్తున్నారు కదా, ఈ విజువల్ చూడండి. అసలు ఎంత ఘోరంగా ట్రాఫిక్ జామ్ అయిపోయిందంటే మేము మొత్తానికి ఇరుక్కుపోయాం ఇక్కడ. సో అక్కడ మిలిటరీ వాళ్ళు మమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఆ రైట్ సైడ్ రూట్ లోంచి మమ్మల్ని పంపిస్తున్నారు. చూడండి లెఫ్ట్ లో అసలు మొత్తం ఎంత టోటల్, నేను కంప్లీట్ వీడియో పెడితే ఇదే ఒక హాఫ్ అన్ అవర్ వీడియో రికార్డింగ్ వస్తుంది. అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ. మేము కానీ కొంచెం అక్కడ డిలే చేసి ఇంకా నేను ఈ వ్లాగ్ చేయడం గురించి ఆ రికార్డింగ్ అదని ట్రై చేస్తుంటే మాత్రం ఇంకా మనం అసలు ఇవాళ కట్రా వెళ్ళేసరికి నైట్ అయిపోయేది. మనకి చూపెడదాం అనుకున్నాను అసలు ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాట్స్ ఉన్నాయో అవన్నీ చూపెడదాం, కానీ కొంచెం డిలే చేస్తుంటే మేము ఇక్కడ స్టక్ అయిపోదాం. నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా విజిట్ చేస్తే మీకు అది కంప్లీట్ వీడియో తీసి సపరేట్ వీడియో అయితే పెడతాను. కానీ ప్రస్తుతానికి అయితే మన జర్నీ కట్రాకి స్టార్ట్ అయింది. సో వెళ్తున్నాము. రోడ్స్ కొంచెం వరకు బాగానే ఉన్నాయి, ట్రాఫిక్ జామ్ విపరీతంగా ఉంది. లొకేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సైడ్ కి, కానీ అవన్నీ ఎంజాయ్ చేసే అంత ఇది కూడా లేదు. ఎందుకంటే కంప్లీట్ గా మనకి మొత్తం అంతా ఈ ట్రాఫిక్ జామ్ టెన్షనే ఎక్కువైపోయింది. అసలు ఇంత ట్రాఫిక్ జామ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. మరి ఇంత ఘోరంగా అయితే అసలు ఎప్పుడు అవ్వలేదు ఎక్కడ కూడా ఇంత హైవేస్ లో. సో చూసారు కదా, 184 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. అది లారీ వాళ్ళందరినీ ఒక టైంకి రిస్ట్రిక్ట్ చేసి ఆపుతారంట. వాళ్ళు ఆ టైం కన్నా ముందే వాళ్ళు బయటకు వచ్చేసారు రోడ్ల మీదకి. సో దానివల్ల ఈ మిలిటరీ వాళ్ళు వాళ్ళని అందరినీ ఆపి సైడ్కి తీసి వేరే కార్ వాళ్ళని పంపిస్తున్నారు. సో చూద్దాం, ఇదంతా క్లియర్ అయ్యేసరికి మనకైతే దేవుడి దయ వల్ల మనం పక్క నుంచి వచ్చేసాము. సో వైష్ణవదేవి టెంపుల్ ఎలా అంటే మనకు అమర్నాథ్ లాగా అయితే కాదు, మొత్తం ఇయర్ మొత్తం అంతా ఓపెన్ ఉంటుంది. సో మనం ఎనీ టైం రావచ్చు. సో బెస్ట్ మనకి ఏంటంటే జమ్మూలో దిగి అక్కడి నుంచి అయితే మాక్సిమం అందరూ వస్తారు. ట్రైన్స్ ఉంటాయి, ఫ్లైట్స్, ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్. అండ్ చాలా ఈజీగానే ఉంటుంది, ఎక్కువ ఏమీ కష్టమే ఉండదు. చాలా రూట్స్ ఉంటాయి. మనం కంప్లీట్ గా కింద నుంచి ట్రెక్ చేయొచ్చు, లేకపోతే మనం బ్యాటరీ కార్ తీసుకోవచ్చు, లేకపోతే మనం కింద నుంచి గుర్రం మీద పై వరకు వెళ్ళొచ్చు. కానీ మనకి ఎలా అంటే గుర్రం వెళ్ళడానికి ఒక డిఫరెంట్ రూట్ ఉంటుంది. మీకు ఆ రూట్ మ్యాప్ నేను డే 5 వ్లాగ్ నేను ఏదైతే పెడతానో నేను దాంట్లో మీకు షేర్ చేస్తాను అది. సో దాంట్లో డిఫరెంట్ రూట్స్ ఉంటాయి అనమాట. మనం ఏ రూట్ కావాలంటే ఆ రూట్ చూస్ చేసుకోవచ్చు. మేమైతే ఫస్ట్ కింద నుంచి బ్యాటరీ కార్ లో పైకి వెళ్తాము. సో బ్యాటరీ కార్ వరకు వెళ్ళడానికి కూడా మనం ఒక 2-3 కిలోమీటర్స్ మనం ట్రెక్ చేయాలి. సో మేము ఏం చేస్తాము అంటే అక్కడికి వెళ్ళి గుర్రము ఏదో ఒకటి తీసుకొని అక్కడ వరకు వెళ్ళిపోయి అక్కడ నుంచి బ్యాటరీ కార్ లో మనం డైరెక్ట్ టెంపుల్ వరకు, ఆల్మోస్ట్ టెంపుల్ వరకు దింపుతాడు, మొత్తం టెంపుల్ వరకు కాదు. ఎవరైనా సరే డోలీ అయినా ఏదైనా కూడా ఒక పాయింట్ వరకు ఆపేస్తారు. అక్కడ నుంచి కంపల్సరీ నడవడం అయితే ఉంటుంది. డైరెక్ట్ గుడి మందిరం ముందు అయితే ఎవరు తీసుకెళ్లి దింపలేరు గైస్. కొంచెం కాకపోతే కొంచెమైనా మనం వాకింగ్ అయితే చేయాలి. ఎందుకంటే మరీ అంత ఈజీగా కూడా దేవుడి దర్శనాలు అయితే అవ్వవు, అది మీకు కూడా తెలిసిందే. రేపైతే మనం వైష్ణవదేవి దగ్గరికి అయితే వెళ్తాము. సో అదంతా రేపు వీడియోలో చూపిస్తాను. ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి, తొందరగానే అప్లోడ్ చేస్తాను. సో అది మాత్రం మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది అది కూడా. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ మీరు ఏదైనా మిస్ అయ్యి ఉంటే కిందకి వెళ్ళి నా ఛానల్లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ వరకు చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. సో ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.
సో, ఫైనల్లీ ఇక్కడైతే మేము ఫుడ్ తినడానికి ఆగాము. బ్రెడ్ క్లాడీ అని ఒకటుంది ఇక్కడ చాలా ఫేమస్ అంట. మొత్తం ఎక్కడ జమ్మూలో ఎక్కడ చూసినా కూడా బ్రెడ్ క్లాడీ, బ్రెడ్ క్లాడీ అంటున్నారు. సరే అది ఏంటని ట్రై చేసాము. కొంచెం చూడ్డానికి బ్రెడ్ ఆమ్లెట్‌లా ఉంది. బట్ ఇట్స్ ప్యూర్ వెజ్. చాలా బావుంది టేస్ట్ మాత్రం. మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్‌గా కట్రా అయితే రీచ్ అయ్యాం గైస్. బాలి రిసార్ట్స్ ఇదే మేము బుక్ చేసుకున్న రిసార్ట్స్. ఎవ్రీథింగ్ నేను చెప్పినట్టు స్టార్టింగ్‌లో మాకొచ్చిన ప్యాకేజ్‌లోనే మొత్తం ఇంక్లూడ్ అయ్యుంది. ఏదైనా ట్రావెల్ ఏజెన్సీతో రావచ్చు. లేకపోతే మీరు సెపరేట్‌గా అన్నా రావచ్చు. కానీ వాళ్ళొస్తే కొంచెం నాకేమనిపించిందంటే కొంచెం వెల్ ఆర్గనైజ్డ్‌గా ఉంది. మనకి ట్రావెలింగ్‌కి దానికి దీనికి మనం ఎక్కువ టెన్షన్ పడక్కర్లేదు. ఫోకస్ అంతా మనం చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ మీద గానీ, లేకపోతే మనం విజిట్ చేసే ప్లేస్ మీద గానీ హ్యాపీగా మనం కంప్లీట్‌గా ఫోకస్ దాని మీద పెట్టొచ్చని నాకనిపించింది ఫీలింగ్. సో, మీకేమనిపిస్తుంది? మీరు సింగిల్‌గా ట్రావెల్ చేస్తే ఒకవేళ ఇట్లా ట్రావెల్ ఏజెన్సీ త్రూ వెళ్ళడం బెటర్ అంటారా? లేకపోతే ఏందని కింద కామెంట్ చేయండి. సో, చూస్తున్నారు గదా! ఇదే మేముండే రూము. సో, రూమ్ చాలా బావుంది. అండ్ ఇప్పుడు ఈ విండోలోంచి చూస్తే మనకు కనిపిస్తుంది గదా! అక్కడున్న కొండ అదే మనం రేపు ఎక్కాల్సిన మన వైష్ణవ్ దేవి కొండనమాట. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. దిస్ ఈస్ యువర్ రాయల్ సంచారి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ. బై బై.